బ్లాక్మెయిల్ చేస్తున్నారనే అంశం వెలుగులోకి రావడంతో దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హెచ్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ రైజర్స్ టీంను ఇబ్బంది పడితే ఊరుకోబోమన్న ఆయన టికెట్ల విషయంలో యాజమాన్యాన్ని బెదిరింపులకు పాల్పడటంపై విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెచ్సీ వద్దకు వెళ్లారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు కదిలారు. ఎస్ఆర్హెచ్ను హెచ్సీఏ అధ్యక్షుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారనే అంశం వెలుగులోకి రావడంతో దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హెచ్సీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ రైజర్స్ టీంను ఇబ్బంది పడితే ఊరుకోబోమన్న ఆయన టికెట్ల విషయంలో యాజమాన్యాన్ని బెదిరింపులకు పాల్పడటంపై విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెచ్సీఏ వద్దకు వెళ్లారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఈ కార్యాలయంలో ఇటు విజిలెన్స్ అధికారులు విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇప్పటికే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కాంప్లిమెంటరీ పాసులకు సంబంధించినటువంటి విషయాలపై ఇటు ఎస్ఆర్హెచ్ యజమానంపై ఇటు హెచ్సీఏ మధ్య ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సోషల్ మీడియా వేదిక కూడా ఈ అంశాలపై కూడా తెరపై కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు సీఎంఓ కార్యాలయం ఈ అంశాలపై కూడా దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈ పాసులకు సంబంధించినటువంటి విషయాలపై ఇప్పటికే ఒక విజిలెన్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఈ యొక్క ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ చిల్లర వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇది ఏ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ఇటు ఇటు హెచ్సీఐ కార్యాలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. నవనీతి, ఎస్ఆర్హెచ్ కంప్లైంట్ కి సంబంధించి హెచ్సీఐ అధ్యక్షుడు ఏమంటున్నారు? ప్రస్తుతానికి హెచ్సీఐ సంబంధించినటువంటి వారి వర్షం ఒకలా ఉంది. మరోవైపు ఇటు ఎస్ఆర్హెచ్ యజమాన్యం ఇచ్చినటువంటి వివరాలు కూడా మరొకలా ఉన్నాయి. అంటే మీరు ఒకటే చెప్తున్నారు, మీరు ఇక్కడ కూడా కాంప్లిమెంటరీ పాస్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావించేది కావాలని చెప్పి ఎస్ఆర్హెచ్ సంబంధించిన యజమాన్యం ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి హెచ్సీఏ సంబంధించిన టీమ్స్ వారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఈ కాంప్లిమెంటరీ పాసులు అనేది ఈ వివాదం ఎక్కడి నుంచి తలెత్తుతుంది, ఎందుకు ఈ విధంగా ఈ వివాదం చేస్తున్న అంశాలపై కూడా లోతైనటువంటి దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ మాత్రం స్పష్టంగా కూడా చెప్పారు, ఈ విధంగా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము ఈ స్టేడియం మార్చి వేరే స్టేడియం కూడా వెళ్తామని చెప్పేసి ఎస్ఆర్హెచ్ కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కనుక ఆ డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా గమనించిన తర్వాతనే ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.